దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ఈ యొక్క హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు మేమెంతో ప్రార్థించి మీ కొరకు పంపిస్తూ ఉన్నాం. ఇవి మీ ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప ప్రయోజనకరముగా ఉండాలి అని చెప్పి లైఫ్ చర్చ్ వైజాగ్ మీకోసము ప్రార్థిస్తూ ఉంది. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనము. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనము. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాక. ఇక్కడ వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, రాజైన హిజ్కియా, ఈయన ఒక భక్తిపరుడైన రాజు. అయితే ప్రవక్త అయిన యెషయా హిజ్కియా దగ్గరకు వచ్చి, నీ సమయం అయిపోయింది, నీవు చనిపోబోతూ ఉన్నావు అని చెప్పినప్పుడు అతడు కన్నీరు కార్చి మొరపెట్టగా దేవుడు అతనికి ఒక మేలు చేశాడు. ఏంటి ఆ మేలు అంటే, 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించబడింది. అయితే ఆ మేలు పొందుకున్న తర్వాత అతడు మనస్సున్న గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు జీవించక, తగినట్లు ప్రవర్తింపక, దేవుని కోపం తన మీదకి మాత్రమే కాదు, తన దేశం మీదకు వచ్చినట్లుగా వాక్యం మనకి నేర్పిస్తుంది. ప్రియులారా, మనము దేవుని మేలులు అనేకమైనవి పొందుకుంటూ ఉన్నాం. మనం బ్రతుకుండడమే అన్నిటికంటే పెద్ద మేలు. అయితే ఈ మేలులకు తగినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా, లేదా గర్వము, అహంకారము, అహము అనేవి మనలో ఉన్నాయా? అవన్నట్లయితే హిజ్కియా ఎలాగైతే దేవుని కోపాన్ని పొందుకున్నాడో మనము కూడా దేవుని ఆగ్రహానికి గురవుతాం. ఆ తదుపరి అధ్యాయాలలో గనక మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు ప్రత్యేకంగా యోధా వారు బబులోను చెరకు వెళ్ళటానికి కారణము ఏమిటి అంటే, ఈ యొక్క అవిధేయతే. మేలులు పొందుకుంటుండగా అంతకంతకు మనం విధేయత చూపించే వారముగా ఉండాలి. అహంకారము, గర్వము మనలోనికి రాకూడదు. అందుకోసమే 103వ కీర్తనలో మనం చదువుతున్నాం కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు, మేలులలో దేనిని మర్చిపోక మేలులకు తగినట్లుగా ప్రవర్తించాలి. అట్టి ప్రవర్తన దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ ద్వారా మేలులు పొందుకొని దానికి తగినట్లుగా నాయన జీవించే కృప మాకు దయచేయండి. ఒకవేళ మేలులకు వ్యతిరేకమైన జీవితాలు మాలో ఉన్నట్లయితే మార్పును తీసుకువచ్చి మేలులకు తగినట్లుగా ప్రవర్తించే కృప మాకు దయచేస్తారని మా ప్రియులను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.